అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా నిన్నటి రోజున రాప్తాడు దగ్గర జరిగినటువంటి సభ, ముఖ్యమంత్రి గారి సభ ఏమైతే సిద్ధం సభ జరిగిందో దాని గురించి ఒక్క మాట. నేను స్వయంగా ఆ సభకు హాజరైన ఆ జనాన్ని చూస్తూ ఉంటే నాకు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా అంత ఉత్సాహంగా అంతమందిని నేను చూడలేదు. జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటేనే ఎంత సంతోషంగా, ఉత్సాహంగా, మేము తప్పకుండా మిమ్మల్ని మళ్ళా ముఖ్యమంత్రిని చేసి తీరుతాము, మీరు నిశ్చింతగా నిర్భయంగా ఉండండి అనే ఒక సంకేతాన్ని ఇచ్చిపట్టించారు. అంతమంది అంత ఎండలో కూడా ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. దీన్ని చూసిన తర్వాత నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్కి కానీ నిద్ర పట్టి ఉండదు అని అనుకుంటాను. 100% ఈ సభ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడానికి కూడా జంకుతారని నేను అభిప్రాయపడతా ఉన్నా. 100% జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా 175కు 175 కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. నేను పర్సనల్గా అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓడిపోతారు అని. ఆ తర్వాత దాంతో పాటు బాలకృష్ణ అడ్రస్ లేకుండా పోతాడు అని. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, పాపం బిడ్డ తిరిగి కూడా ఓడిపోతాడని అనుకుంటున్నాను. సో కాబట్టి అంత సభ అంత ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఇంట్రెస్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారిని 100% తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటాము అని ఒక భరోసా ఇచ్చి పంపడం జరిగింది. దాని